హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతు భరోసా గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంత మేర సాగు చేశారో అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు రైతులు చెప్పిన విధంగానే పంట వివరాలు నమోదు చేసి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించడం లేదు. రైతులు ఇన్ని ఎకరాలని చెబితే దాన్ని వ్యవసాయ అధికారులు నమోదు చేస్తున్నారు. దీంతో పక్కా సమాచారం లేకుండా పోయిందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేశారో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని తేల్చాలని ఇందుకోసం పలు కంపెనీలతో మాట్లాడుతున్నామని ప్రభుత్వం చెప్పింది. గతంలో పంటల నమోదు కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శాటిలైట్ సర్వే నిర్వహించారు. మహబూబ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో గత ఏడాది డిసెంబర్ 20 నుంచి 23 వరకు సర్వే జరిగింది. 144 మండలాల్లోని 318 క్లస్టర్లలో సాగు భూముల లెక్క తేల్చారు. మిగతా జిల్లాల్లో కూడా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాటిలైట్ సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. జనవరి మొదటి వారంలోగా సర్వే పూర్తి చేసి సంక్రాంతి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. అన్ని సరిగ్గా ఉన్నా తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీ చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.